అందరికీ హాయ్, నేను మీ లత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పచ్చి మామిడికాయతో కమ్మని పులిహోర అయితే ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మామిడికాయ తీసుకొని పైన లేయర్ అంతా కూడా మనము తీసేసుకోవాలి. ఇలా పూర్తిగా తీసేసుకొని ఒకసారి కడిగి క్లీన్గా పెట్టేసుకున్న తర్వాత మనం సన్నగా తరుగుకోవాలి. కట్ చేసుకుంటే కొద్దిగా లావుగా ఉంటుంది, అందుకోసమని మీరు దేనితోటైనా సరే ఇలా తరుగుకుంటే సరిపోతుంది. ఇలా చూడండి, పూర్తిగా నేనైతే ఇక్కడ తీసి పెట్టుకున్నాను. ఒక కడాయి పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ కొద్దిగా మసాలా తీసుకోవాలి. ఎండుమిర్చి, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసి ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా కొద్దిగా కలర్ రానివ్వాలి. ఇవన్నీ కూడా మనము స్టవ్ అనేది సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు మంచిగా ఫ్రై అవుతాయి. ఇక్కడ అల్లం ముక్క కొద్దిగా తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా ఒక 4-5 మన కారం తగ్గట్టుగా వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేసిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే పల్లీలు కూడా మనకు లోపలి వరకు మంచిగా ఫ్రై అవుతాయి. పులిహోరలో తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. ఈ విధంగా అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇక్కడ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేయడం వల్ల పులిహోరకు మంచి టేస్ట్ అయితే వస్తుంది, కానీ ఎక్కువగా ఇంగువ వేయకూడదు, చేదు అనేది వస్తుంది. ఇక్కడ కొద్దిగా పసుపు వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్. మంచి కలర్ రావాలి కాబట్టి పసుపు కొద్దిగా వేసుకోవాలి, లాస్ట్లో వేసుకోవాలి. ముందుగా వేసుకుంటే పసుపు కలర్ అనేది డిఫరెంట్గా వస్తుంది, అందుకని మంచి కలర్ రావాలంటే లాస్ట్లో వేయాలి. ఇప్పుడు తురిమి పెట్టుకున్నటువంటి పచ్చి మామిడికాయ తురుమును ఇందులో వేసుకోవాలి. ఈ తురుము అనేది ఎక్కువగా ఫ్రై అవ్వనివ్వద్దు, కొద్దిసేపు ఫ్రై అయితే సరిపోతుంది. ఇక్కడ కొద్దిగా నేను బెల్లం వేస్తూ ఉన్నాను. మీకు నచ్చితే బెల్లం వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. బెల్లం వేయడం వల్ల పులిహోరకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ రైస్లో సాల్ట్ వేసి ఉంటాము కాబట్టి చూసి వేసుకుంటే సరిపోతుంది. కావాలంటే కలిపేటప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉడకబెట్టుకున్నటువంటి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి రైస్ని పొడి పొడిగా చేసుకొని ఇలా వేసేసుకోవాలి. రైస్ని వేసుకొని కలిపేసుకోవాలి. ఫస్ట్ కొద్దిగా రైస్ వేసి కలుపుకోవాలి. దాని తర్వాత పూర్తి రైస్ వేసుకోవడం వల్ల మనకి ఈజీగా కలపడానికి వస్తుంది. ఈ విధంగా రైస్ అంతా కూడా మనము కలిపేసుకోవాలి. స్టవ్ అనేది సిమ్లోనే పెట్టి కలుపుకోవాలి. అప్పుడే రైస్ అనేది టేస్ట్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అంతా కూడా కలిసిపోయింది చూడండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు పులిహోర అనేది మామిడికాయతో. నేనైతే ఈ విధంగా చేశాను. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ పులిహోర అన్నంలోకి టమాటా కర్రీ కానీ ఏదైనా సరే పచ్చడి ఉంటే సరిపోతుంది, అచార్తో సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే ఖాళీ ఉట్టి పులిహోర కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. నేను చూపించిన ఈ పులిహోర రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.